ఓకే అండి, మన 4 రౌండ్స్ అయిపోయాయి. లాస్ట్ రౌండ్ శారీస్ మడత పెట్టడం. మీకు దీంట్లో టైమింగ్ ఉంటుంది, 1 minute టైమింగ్. ఓకే, 1 minute టైంలో ఎవరైతే ఎక్కువ శారీస్ మడత పెడతారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్. ఇప్పటి వరకు 4 రౌండ్స్లో 4 విన్నర్ అయ్యారు. సో ఇంకా విన్నర్ కాంది రమగారు ఒక్కరే. రమగారు ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడైతే ఫస్ట్ ఛాన్స్ సత్య గారికి ఇద్దాం. సత్య 3 గారికి ఇద్దాం, ఓకేనా? మరి మీరు రెడీనా? 1 minute ఫోల్డింగ్ సరిగ్గా ఉండాలండి. మడత ఊడిపోవడం, మధ్యలో పూర్తిగా వేసాక మధ్యలో ఊడిపోయినా మళ్ళీ ఊడిపోయినా కూడా అది కౌంట్లెస్, ఓకేనా? నీట్గా ఉండాలి, ఓకేనా? రెడీనా? మరి యువర్ టైమ్ స్టార్ట్ నౌ, గో. స్టాప్. సత్య 3 గారు చాలా కష్టపడ్డారు, ఒక్కసారి ఫోల్డింగ్ చేశారు, బాగానే చేశారు. ఓకే, మరి చూద్దాం. ఇంకా 4 ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా ఎవరైనా బాగా చేస్తారేమో చూద్దాం. మరి నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? రమ గారు, మీరు రెడీనా? రెడీ. రమ గారు, యువర్ టైమ్ స్టార్ట్ నౌ, గో. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే, ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. ఒక శారీ కంప్లీట్గా ఫోల్డ్ చేసేస్తారు, ఇంకొకటేమో 90% అయింది. ఓకే, 90% అయింది. జస్ట్ ఇంక ఇలా ఫోల్డ్ చేయాలంటే చూద్దాం. ఎవరన్నా 2 కంప్లీట్గా చేసేసారంటే వాళ్ళు విన్నర్, లేకపోతే మీరే విన్నర్, ఓకేనా? మరి నెక్స్ట్ ఇంక ఇప్పుడు ఎవరు వస్తున్నారు? శారద గారు, మీరు రెడీనా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్ నౌ, గో. మీరు వేశారు కానీ తొందర పడిపోయేసి మడతలు సరిగ్గా వేయలేకపోయారు. 2 పోయాయి. చూసండు, ఎక్కడివక్కడ తోకలు వచ్చేసారు. నేను చెప్పానుగా, మీరు మొత్తం బాగా వేసి లాస్ట్లో పోయినా కూడా అది కౌంట్లెస్ అనేసి. సో మీరు యాక్సెప్ట్ చేస్తారా? పర్లేదు. ఓకే, ఇలా ఉండాలి మరి. ఓకే అండి, మరి శారద గారు కూడా ట్రై చేశారు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ సత్య 2 గారు. టెన్షన్ ఉందా? ఎందుకు? ఏమో తెలియదు. ఒక పాట పాడండి, టెన్షన్ వెళ్ళిపోతుంది. టెన్షన్లో పాడితే ఇంత రిలీఫ్ ఉంటుంది తెలుసా? అవునా? నేనైతే ఎప్పుడైనా టెన్షన్లో ఉన్నాను అనుకో, నేను అలాగే పాటలు పాడుకుంటాను. మీకు ఇష్టమైన పాట, మీకు ఇష్టమైన హీరో ఎవరు? మహేష్. మహేషా? నాలా ఆఫ్. తనకి నేనే ట్రైనింగ్ ఇచ్చానండి యాక్షన్కి, అంతా తెలుసా? అందుకే వాడు అంత స్టార్ అయ్యాడు. సో ఇప్పుడు మీకు కూడా నేను చెప్తున్నాను, మంచి సాంగ్ పాడి మీ టెన్షన్ అంతా పోతుంది. పాత పాట. పాత పాట. ఫేవరెట్ సింగర్ అంటే ప్రజెంట్ ఉన్న వాళ్ళని
నాకు శ్రేయా ఘోషల్ చాలా బాగా పాడతారు. సునీత కదా, సేమ్ పిచ్. నాకు కూడా తెలుసు సునీత వాయిస్ అంటే చాలా ఇష్టం అండి. బ్యాక్గ్రౌండ్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోయినా తను పాడుతుంటే ఎంత హాయిగా ఉంటుంది కదా. మరి ఒక మంచి పాట పాడండి, అంతలా కాకపోయినా మనం జూనియర్ సునీతలు పాడండి. ఓల్డ్ సాంగ్ పాడతాను, నాకు ఇష్టమైన పాట. ఓకే. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గుడిలో నా కోయిలుంది, ఒక గుడిలో నా చిలకుంది, చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా రెండిటికి స్నేహం కుదిరింది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గుడిలో నా కోయిలుంది, ఒక గుడిలో నా రామచుంది. సారీ మర్చిపోయా, పాత పాట కదా కానీ బాగా పాడారు. ట్యాప్ చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు తెలుసా. మరి ఇప్పుడు మీ టెన్షన్ పోయిందా? కొంచెం పోయిందా? ఇంకా పోలేదా? పోలేదా? కొంచెమైనా పోయిందిగా. చూసారా మహేశ్వరి మంత్రం ఎలా పనిచేసిందో కదా. సరే మరి ఇప్పుడు రెడీనా? యువర్ టైమ్ స్టార్ట్ నౌ, గో. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా. స్టాప్. ఇద్దరు ఒకటేలానే వేశారు. మీరు కూడా సెకండ్ సారీలో 90% వేశారు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరు ఇప్పుడు ఒకేసారి మీకు 1 minute టైం. ఇద్దరికి టైప్ ఇద్దరికి టైప్ పడుండేది. సత్య 2 గారికి రమ్మ గారికి ఇద్దరికి టైప్ పడిండు. కానీ ఇంకొక పార్టిసిపెంట్ మెయిన్ సత్య గారు ఉండిపోయారు. చూడాలా చేయాలా? చెయ్యాలి కదా. మరి రెడీనా? మరి ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ రౌండ్ కానీ మీరు విన్నర్ అయ్యారనుకోండి, ఈ రౌండ్ లక్కీ లేడీ మీరే. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ, గో. జంట తాళాలతో మేజువాణి జోడు మద్దళ్ళని మోగిపోని, వయసే అల్లాడిపోయే. అయిపోయింది. నేను అనుకుంటూనే ఉన్నా రమ్మ గారికి సత్య 2 గారికి మళ్ళీ టైప్ పడుతుందేమోనే. లేదు పడలేదు, మీరు జారిపోయింది. మీ